చాలామంది మెసేజెస్ అండ్ కాల్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్ ఫైన్ హియర్. హలో అండి. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐఎమ్ యువర్ అంబిక విజయ్. యూఏఈ మొత్తంగా మన ఇండియన్స్ 4 మిలియన్ల మంది ఉన్నారు. ఇంతమంది బంధువులు, చుట్టాలు, పేరెంట్స్ అందరూ కూడా ఇండియాలోనే ఉంటారు. ఇరాన్ వచ్చి యూఏఈ మీద బాంబులు వేసిందనగానే వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడి ఉంటారో, బాధపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. దానికి తోడు మన ఇండియా న్యూస్ ఛానల్స్లో అయితే ధూమ్ దహం ఇక్కడ ఏదో పెద్ద వారం అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. అంతేం లేదండి. చూడండి, అఫ్ కోర్స్ టెన్షన్స్ ఉన్నాయండి. కొన్ని ప్లేసెస్లో డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నవి. బట్ ఆ రేంజ్లో మాత్రం లేవన్నమాట. న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు బుర్జ్ ఖలీఫా ఎవాక్యువేటెడ్ అని చెప్పేసి. అట్లేం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ దేర్. మాకు కూడా పొద్దున్నే వినిపించింది అన్నమాట. ధామ్ అని చెప్పేసి 2 సార్లు వినిపించింది గట్టిగా. నిన్న నైట్ కూడా వినిపించింది. బట్ ది థింగ్, మాకు ఇక్కడ 5 కిలోమీటర్స్ దూరంలోనే యుఎస్ మిలిటరీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో అక్కడ వినిపించినవి. బట్ రెసిడెన్షియల్ ఏరియా వరకు అయితే ఎట్లాంటి దోకా లేదండి. వీఆర్ ఆల్ సేఫ్ అండ్ ఫైన్, హ్యాపీ. రూమర్స్ని ఎక్కువగా పట్టించుకోకండి. యూఏఈ అఫీషియల్ న్యూస్ ఛానల్స్ని ఫాలో అవ్వడం ఇస్ ద బెటర్ ఆప్షన్. ఇక ప్రెజెంట్ సిచ్యువేషన్ చూడండి. మండే మార్నింగ్ 8 AM అవుతుంది. ఒక్క కారు కూడా కదలలేదు. బేసిక్గా అయితే నార్మల్ డేస్లో 7 వరకల్లా మొత్తం పార్కింగ్ స్లాట్లో ఒక్క కారు కూడా ఉండకపోతుండే. యూఏఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ స్కూల్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. సో అందుకే సూమ్ ఉందనమాట. ఈవెన్ మంది వాకింగ్ కూడా బయటకు వస్తలేరు. లేకుంటే ఈ పాటికి స్కూల్ బస్సులు, కార్లు రోడ్ అంతా కళకళలాడిపోతుండే. ప్రజెంట్ అయితే 4th వరకు అని చెప్పేసి అని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, స్కూల్ ఫ్రమ్ హోమ్. తర్వాత సిచ్యువేషన్కి తగినట్టుగా మళ్ళీ డిక్లేర్ చేస్తా అని చెప్పేసి అన్నారు అనమాట. ఏదేమైనా నాకు మార్నింగ్ రొటీన్ మాత్రం తప్పలేదు. 9 వరకల్లా గున్నమ్మని రెడీ చేసి స్కూల్ యూనిఫామ్ వేసి మరి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. సో అదే ఈ భర్జనలన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఒక 1 అవర్ ఎక్స్ట్రా టైం దొరికింది. 7:30 వరకల్లా స్కూల్ పోతుండే. కానీ ఈరోజు 7:30కి లేచింది అమ్మగారు. సో పొద్దున్నే సోమవారం ఉండే కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మరి ఈమెను లేపిన. See, one thing I have to tell you, Andy, UAE government is putting so much efforts to take care of their residents and citizens. Very close by intercept అయితేనే ఆడ మొత్తం పక్షులు పాపం ఎంత మొక్కుతున్నాయి. సౌండ్ మీకు ఇప్పియదు కానీ. సి 99% ఆఫ్ ద మిసైల్స్ని గాల్లోనే కొట్టేస్తున్నారు మనోళ్ళు. అట్లా గాల్లో ఇంటర్సెప్ట్ అయినా కూడా కొన్ని డెబ్రీస్ మిగిలిపోతాయి కదా! అవే దుబాయ్‌లో ఉన్న బుర్జ్ అల్ అరబ్ పైన పడ్డదనమాట చిన్నగా. సో దాన్నే మనోళ్ళు పూర్తిగా దుబాయ్ అంతా కాలిపోతుందని చెప్పేసి, దుబాయ్‌లో ఫుల్ బాంబులు పడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అట్లేం లేదు. మీకు ఇంతకుముందు వినిపించినా కదా! ఇంతకుముందు కిటికీలోంచి చూపించిన క్లిప్పింగ్స్ కూడా అవే అనమాట. చిన్న పార్ట్‌లొచ్చి, అంటే ఇంటర్సెప్షన్ తర్వాత కూడా మిగిలిపోయిన పార్ట్స్ వచ్చి పడ్డదే ఆ సౌండ్‌లు వస్తున్నాయి తప్పిస్తే మేజర్‌గా డైరెక్ట్ మిసైల్ వచ్చి పడిందైతే నాకు తెలిసినంత వరకి ఏం లేదండి. ఇక మళ్ళీ మా ఇంటి సంగతులు చెప్పాలంటే ఈమె గారు ఒక గంట లేట్ లేచినాక కూడా ఇంకా ఓగలు పడుతుందనమాట. అన్నిటికన్నా నా బాధే ఎక్కువుందబ్బా! స్కూల్ ఉన్నట్టే ఉంది, పని ఉన్నట్టే ఉంది. ఇంకా ఇన్ఫాక్ట్ పని ఎక్కువైంది. అండ్ పిల్లలు కూడా ఇంట్లో ఉన్నట్టే ఉంది. దానికి తోడు మా ఆయన కూడా ఇంట్లో ఉన్నారు. పాపం దీనికి నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ కూడా ఉన్నవి. మరి ఎట్లా కండక్ట్ చేస్తారో తెలీదు. అమ్మగారు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నారు. స్కూల్ అంటున్నారు. ఆల్రెడీ తెల్లారిపోయింది. ఎందుకంటే అది తెల్లారకన్నా ముందే స్కూల్కి వెళ్ళిపోతుండే కదా. మళ్ళీ లంచ్ బాక్స్ లేదు, రెడీగా అమ్మంటున్నారు. ఏం జరుగుతుందని చెప్పేసి అడుగుతూనే ఉందన్నమాట క్వశ్చన్లన్నీ. నేనేదో సీరియస్గా చెప్దామని చెప్పేసి కెమెరా ఆన్ చేసిన, నా లుక్ కూడా పట్టించుకోకుండా. ఇప్పుడు చెప్తున్నా వినండి. మరి తెలుగు న్యూస్ ఛానల్స్ వినకండి ప్లీజ్. నేను ఎప్పుడు ఇట్లా నెగిటివ్గా చెప్పాను కానీ నిజంగా ఎంత ఘోరంగా చెప్తున్నారంటే, మా నాన్న పొద్దున్నే లేచి ఏడ్చుకుంటా ఫోన్ చేసిన అనమాట. ఏమైంది బెటా, ఏం సంగతి అయింది, ఏంటి బాంబులు పడుతున్నాయంట అని చెప్పేసి. అదేందో అబ్బా హెడ్లైన్, ఎడారి దేశం మీద విరుచుకుపడుతున్న ఇరాన్. ఎంతమంది తెలుగు ఉన్నారండి, ఏంటి సంగతి అసలు. ఎంత పానిక్ అవుతారు వాళ్ళ చుట్టాలు, బంధువులు, పేరెంట్స్ అంతా. అసలు టెన్షన్ పడవద్దు అని నేను చెప్పట్లేదు. టెన్షన్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందరూ మూసుకొని ఇంట్లో కూర్చున్నాం. కానీ పానిక్ అయిపోయేంత సిచ్యువేషన్ మాత్రం ఏం లేదు. రెసిడెన్షియల్ ఏరియా ఈజ్ గ్రీన్ జోన్ అనమాట. ఈజ్ ఇన్ గ్రీన్. ఇరాన్ మెయిన్గా టార్గెట్ చేసేది యుఎస్ఏ మిలిటరీ బేసెస్, గవర్నమెంట్ ఆఫీసులు, ఐకానిక్ బిల్డింగ్లు. యుఏఈలో యుఎస్ఏకి సంబంధించిన ప్రాపర్టీస్ పైన ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అంతే. ఇక వీడైతే నేను లేచి వచ్చినా అంటే చాలన్నమాట. విత్ ఇన్ 5 minutesలో లేస్తాడు. స్కూల్కి పోయేటామనేమో లేవని అని ఏడుస్తాడు. వీడేమో పండుకరా అంటే లేచి కూర్చుంటాడు. వీడు డైలీ నా వర్క్లో పార్ట్నర్ అనమాట. నా వర్కింగ్ పార్ట్నర్ వీడు అసలు. నేను వంట చేస్తే వంట చేస్తాడు, క్లీనింగ్ చేస్తే క్లీనింగ్ చేస్తాడు. నేను ఏ పని చేస్తే ఆ పనికి నా పక్కలోనే తిరుగుతూ ఉంటాడు అనమాట. బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. అండ్ గున్నమ్మకి జూమ్ మీటింగ్ కూడా తన ఐడితోనే క్రియేట్ చేయాలంట. సో అందుకని చెప్పేసి విజయ్ గారు ఒక ఐడి క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు
ఫాస్ట్‌గా దానికి జుట్టేసేసి ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది టైము. ఇంకా నిన్న ఖలీఫా సిటీలో అంటే అబుదాబిలో అదొక ఏరియా అండి. మా ఫ్రెండ్స్ ఉంటారక్కడ. తను మెసేజ్ చేసింది. పెద్ద పెద్ద సౌండ్‌లు వినిపించినాయంట. ఈవెన్ విండోస్ గూడా కదిలినాయంట. సో, వాళ్ళు గూడా పాపం చాలా పానిక్ అయిపోయినారు. యాక్చువల్లీ ఈ సిట్యుయేషన్ అంతా మాకు సాటర్‌డే రోజు ఆఫ్టర్‌నూన్ నుంచి స్టార్ట్ అయిందండి. మేము సాటర్‌డే రోజు నైట్ మేము హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుండే నా కోసం అని జెప్పేసి. సో, సాటర్‌డే రోజు నైట్ హాస్పిటల్ గూడా పోయేసొచ్చినాము. సాటర్‌డే రోజు నైట్ అంటే లేట్ నైట్ 1:30కి మాకు హై అలర్ట్ అని చెప్పేసి మెసేజెస్ వచ్చినాయన్నమాట. స్టే హోమ్, హై అలర్ట్ అని చెప్పేసి మెసేజెస్ వచ్చినవి. సో, ఫ్రమ్ దెన్ మాకింకా నిద్ర పట్టలేదన్నమాట. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా సండే మార్నింగ్ అక్క వాళ్ళు వచ్చేసిండ్రు. అంటే మా కో సిస్టర్ వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా! అబుదాబిలోనే. అండ్ సండే ఉంది అండ్ అందరూ ఒకటే దగ్గర ఉంటే బావుంటది కదా! అని చెప్పేసి వచ్చేసిరనమాట. అండ్ మాకు ఐడియా కూడా లేదనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారని జెప్పేసి. అంటే మోస్ట్‌లీ స్కూల్స్ ఎక్స్‌పెక్ట్ జేసినాం గానీ, ఆఫీస్ అనేది ఎక్స్‌పెక్ట్ జేయలేకుండే. అందుకే నిన్న ఈవినింగ్ ఎళ్ళిపోయిండ్రు. ఎళ్ళిపోయినంక ఇమ్మీడియేట్‌గా మాకు మెసేజ్ వచ్చిందనమాట. అయ్యో! అనిపిచ్చింది ఉండింటే బావుండు గదా! సో, నౌ గున్నమ్మ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఐడియల్‌గా కూర్చుంది. ఇదేందిరా దేవుడా! స్కూల్‌లో ఉండేదాన్ని ఇట్లా కనిపిస్తుంది మేడం అని జెప్పేసి. ఏందో ఈ పిచ్చి జనాలు, వార్‌లు పవర్ అనుకుంటా కొట్టుకొని అనవసరంగా నార్మల్ పీపుల్ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుందసలు. Renika, present. I can see Renika here. Renika, open the camera. Say present, ma'am. Nitura, present. Rishan. This is my friend Monica. Okay. I can see Nitura was dating. వీడిని చూడండి చింపరు జుట్టేసుకొని దాని మీద పడ్డాడు. ఇప్పుడు క్యూరియాసిటీ అనమాట వాడికి. వాళ్ళ అక్క ఏం చేస్తే అది చేయాలని వాడికి పద్దం. అగో కాళ్ళ మీదకి కట్టి దాని మీదకి ఎక్కుదామని వాడు ఎంత ట్రై చేస్తున్నాడు అసలు. School song. Okay, sit down, all of you. సో, అదనమాట సంగతి. ఇవాళ మండే పూజకి చాలా లేట్ అయిపోయింది. అందరిని కూర్చోబెట్టి నేను పూజకి కూర్చునేసరికి 9:30 అయిపోయింది. ఫటాఫట్ పూజ చేసి, కొంచెం బ్రేక్‌ఫాస్ట్ చేసి, నాకు మళ్ళీ సౌందర్యలహరి క్లాస్ ఉంది. శివప్పకి పడుకోబెట్టాలి. ఇంకా డైలీ రొటీన్ అంతా చెప్పుకుంటా పోతే ఎంతో ఉంటది. ఎన్నని చూపిస్తాం ఇంకా. బట్ ఈ టెన్షన్స్ అన్నీ పోయిన తర్వాత ఒకసారి నేను నా డైలీ రొటీన్ అని చెప్పేసి వ్లాగ్ కంపల్సరీగా చేస్తాను. యాక్చువల్‌గా 3 పార్ట్‌లు చేయాలన్నమాట. మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్‌నూన్ రొటీన్, ఈవినింగ్ రొటీన్ అని చెప్పేసి అన్నీ ఒకటే వ్లాగ్‌లో కుచ్చితే మట్టికి వ్లాగ్ పెద్దగా అయిపోతది. బోర్ కొడుతది చూడలేకపోతారు కాబట్టి. సో, ఐ విల్ మేక్ ఇట్ డెఫినెట్‌గా. చాలా మంది నన్ను అడుగుతారు గూడా. నా బ్రెయిన్‌లో కంటిన్యూయస్‌గా మంచి ఐడియాస్ తిరుగుతూనే ఉంటాయన్నమాట. అట్లా వ్లాగ్ జేయాలి, ఇట్లా వ్లాగ్ జేయాలని జెప్పేసి. బట్ పిల్లల మధ్యలో పడి, పనుల మధ్యలో పడి ఇగో ఇట్లా అన్‌ప్రొఫెషనల్‌గా ఏదో ఒక వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తా అనమాట అంతే ఇంకా. నాకు పొద్దునుంచి ఈ వ్లాగ్‌లో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని జెప్పేసి చాలా సార్లు కెమెరా పట్టుకొని నిలబడ్డా. బట్ ఇగో కింద వీడు ఏడుస్తుంటాడు, గున్నమ్మకి ఏదో కావాల్సి ఉంటది. అట్లా అని జెప్పేసి మర్చిపోతా అనమాట. సో, దిస్ ఈస్ వాట్ ద రియాలిటీ ఆఫ్ మామ్ లైఫ్. దిస్ ఈస్ ద రియల్ మామ్ లైఫ్. యెస్, నేను విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు నేర్చుకున్నాను. అండ్ సౌందర్య లహరి ఇప్పుడు నేర్చుకుంటున్నాను. యెస్, అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటావి. బికాజ్ 1 అవర్ క్లాస్‌లో నేను 10 మినిట్స్ మాత్రమే కాన్సంట్రేట్ చేస్తా అనమాట. మిగతా టైం అంతా ఇట్లనే పోతుంటది. ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేయడము అండ్ పిల్లలు వీడు ఉంటాడు కదా! వీడొక్కడుంటే ఏడుస్తున్నాడని చెప్పేసి చెక్ చేయడం ఇట్లనే పోతదనమాట. బట్ ఐ ప్రౌడ్‌లీ సే థట్ ఐ నో హౌ టు రీడ్ దెమ్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. నేనిక్కడ రియల్‌గా జరిగేది మాత్రమే చూపిస్తున్నాను. కొంచెం టెన్షన్ గూడా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వి ఆర్ సేఫ్ అని గూడా నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతాను. బికాజ్ ఐ ట్రస్ట్ యూఏఈ గవర్నమెంట్.
అందరూ ఇంట్లో ఉండేసరికి నాకు సడన్గా కోవిడ్ గుర్తొచ్చింది. అందులో మా ఆయన రూమ్ లాక్ చేసుకొని మరీ మీటింగ్ అటెండ్ అవుతున్నాడు అనమాట. బయట ఏమైనా పర్వాలేదు, ఆయన ఆఫీస్ పని మాత్రం ఫస్ట్ కావాలి. సో గుండమ్మ స్కూల్ కూడా ఆఫ్ ఉందన్నమాట. అందరూ రిమోట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. గుండమ్మ స్కూల్ కూడా జూమ్ మీటింగ్లో మార్నింగ్ 9 to 11 వరకు గుండమ్మ స్కూల్ అయిపోయింది. రమదాన్ టైంలో ఆల్రెడీ స్కూల్ అవర్స్ తక్కువ ఉన్నవి. ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడేస్ ఇస్తారు. అండ్ రోజుకి ఓన్లీ 3 hours మాత్రమే అనమాట. మార్నింగ్ 7:40 వెయిట్ 12 అంతా ఇంటికి వచ్చేస్తుంటే ఇప్పుడు ఈ సంగతి వచ్చేసరికి అయిపోయింది. ఇక స్కూల్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. ఈ మగారు నన్ను ఎత్తి తింటుంది. ఆ బయట బాంబులేమో కానీ ఈ న్యూస్ విన్నప్పుడు, స్కూల్ ఫ్రమ్ హోమ్ అన్న న్యూస్ విన్నప్పుడు నాకు నిజంగా గుండెలు చిన్న సైజ్ హార్ట్ అటాక్ వచ్చింది అనమాట. ఒక పిల్లతో అట్లీస్ట్ ఒక 3 hours అన్న టైం దొరుకుతుంటే ఇప్పుడు అది కూడా లేదు. దానికి బోర్ కొడుతుంది అనమాట. ప్లేస్ దొరకలేదా? వాట్ ఈస్ దాట్? డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మరి నీకు పెయింటింగ్ వేయడానికి వేరే ప్లేస్ దొరకలేదా నీకు? వాట్? ఎస్.